ఇప్పుడు చెప్పి వ్యాసుడికి అన్నాడు, నాయనా వ్యాస, నువ్వు సంతానము కొరకు ఎవరిని ప్రార్థించాలని అడిగేవు కదా, ఇందాకలా నాకు కొడుకు కావాలి. ఆ కొడుకు ఎవరు కావాలి? తల్లి లేకుండా కొడుకు కావాలి, అయోనిజుడైనటువంటి కొడుకు కావాలి అని అన్నావు కదా. ఆ కొడుకు కోసం బ్రహ్మను ప్రార్థించాలా, విష్ణువుని ప్రార్థించాలా, శివుణ్ణి ప్రార్థించాలా అని అడిగేవు కదా. ఆ ముగ్గురు కూడా ఆ ఆది పరాశక్తిని ప్రార్థిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నీవు ఆ పరాశక్తిని ప్రార్థించు అని చెప్పాడండి. ఇది చరిత్ర. చూడండి, ఇక్కడి కోసం ఇంత పెద్ద చరిత్రను మనందరం కూడా చెప్పుకుంటే అది అర్థం అవుతుంది మాట మనకి. కాబట్టి ఇప్పుడు వ్యాసుడు అన్నాడు, చాలా సంతోషం అని చెప్పి అక్కడి నుంచి ఇప్పుడు నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. శుకుడు అంటే తనకి కుమారుడు కలగాలని చెప్పి వేదవ్యాసుడు తపస్సు కోసం వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత చాలా గొప్ప తపస్సు చేశాడు. కేదారానికి వెళ్ళి సుమారు 100 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. దేనికోసం? అయోనిజుడైనటువంటి పుత్ర సంతానార్థి. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు 1-2 సార్లు ఎందుకు చెప్తూ ఉంటానంటే మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే కథాభాగం అర్థం కాదని చెబుతున్నాను అంతే. సరే, కూర్చున్నాడు, తపస్సు చేశాడు. ఇప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకోసం ప్రత్యక్షం అయ్యాడంటే ఈ పరమేశ్వరుడు తొందరగా ప్రత్యక్షం అవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. వ్యాసుడు తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడికి భయం పట్టుకుందంట. అమ్మా, ఎవరు తపస్సు చేసినా ఇంద్రుడి భయం ఏమిటంటే నా పీఠానికి ఎసరు పెట్టడం కోసమే తపస్సు చేస్తున్నాడేమోనని ఆయన భయం. వెంటనే ఇంద్రుడు వెళ్ళి, పరమేశ్వర, ఆ వ్యాసుడు తపస్సు చేస్తున్నాడు, నాకు భయం వేస్తుంది, కాబట్టి నీవు వెళ్ళి ఆయన కోరిన వరం ఏదో ఇచ్చేసి ఆయన అనుగ్రహించవయ్యా, నా పీఠానికి ఎటువంటి ముప్పు లేకుండా అనుగ్రహించు అని ప్రార్థన చేశాడు. ఇంద్రుడి యొక్క ప్రార్థనని మన్నించి పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చాడు. వచ్చి కేదారం దగ్గర తపస్సు చేస్తున్నటువంటి ఆ వేదవ్యాసుడి దగ్గరికి వచ్చి, నాయన వ్యాస, నీ మన సంకల్పము నాకు తెలుసు, కాబట్టి నీకు గొప్ప కుమారుడు జన్మిస్తాడు, అయోనిజుడైనటువంటి కుమారుడే నీకు జన్మిస్తాడు. అంటే ఎటువంటి తల్లి లేకుండానే నీకు ఒక కుమారుడిని ప్రసాదిస్తాను. ఆ కుమారుడు వల్ల నీకు శాశ్వతమైనటువంటి కీర్తి వస్తుంది, చాలా గొప్పవాడు, అతడిని ఈ లోకము ఎంతకాలము కూడా ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ ఉంటుంది. అటువంటి కుమారుడు నీకు పుట్టబోతున్నాడు, కాబట్టి ఇక నీవు తపస్సుని విరమించు అని చెప్పి అన్నాడు. అంతే. వ్యాసుడు చాలా సంతోషపడ్డాడు, పరమేశ్వరుని గొప్పగా స్తోత్రము చేశాడు. ఆహా, నాకు గొప్ప కుమారుడు జన్మిస్తాడంట, అయోనిజుడైన కొడుకు పుడతాడంట, ఆ కొడుకు వల్ల నాకు శాశ్వతమైనటువంటి కీర్తి వస్తుందంట, అతడి పేరు కూడా ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా చెప్పుకుంటారంట. ఏమి కుమారుడు, ఎలా పుడతాడు, ఏమిటి అనుకుంటూ అక్కడ తపస్సు విరమించాడు. ప్రతినిత్యము చేస్తున్నటువంటి నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా చేస్తూ అగ్ని కార్యము చేయడం కోసం ఆ శివుడు చెప్పినటువంటి ఆ వరాన్ని ఆలోచన చేస్తూ అరణిని మదిస్తూ ఉన్నాడంట. అగ్ని కార్యార్థమై అరణిని మదిస్తూ ఉన్నాడు. అలా మదిస్తూ ఉండేటప్పుడు ఈ విషయము తెలుసుకున్నటువంటి గురుతాచి అన్నటువంటి ఒక అప్సరసకి ఈ విషయం తెలిసిందంట. వ్యాసుడికి అయోనిజునటువంటి కుమారుడుగా జన్మిస్తాడంట, శివుడు వరం ఇచ్చాడంట, ఒక కుమారుడు పుడతాడంట. ఆ కుమారుడిని కనే భాగ్యము నాకు పొందితే, నేను కనుక పొందితే నా పేరు కూడా శాశ్వతముగా ఉంటుంది కదా అనుకొని గురుతాచి అన్నటువంటి ఆ అప్సరస అక్కడికి వచ్చిందంట. ఇప్పుడు వ్యాసుడి మనస్సులో కోరిక కలగాలి, కోరిక కలిగితేనే కదా సంతానము కలుగుతుంది. అందుకని ఆ అప్సరస, మహా సౌందర్యవతైనటువంటి ఆ అప్సరస వ్యాసుడు ఎదురుగా వచ్చి అలా ఆయన ముందు సంచరించడం ప్రారంభించింది. ఆయనలో కామాన్ని కలిగించడం కొరకు వ్యాసుడు అరణి మదిస్తూ గురుతాచను చూశాడు. ఏమి సౌందర్యము అని ఆవిడ సౌందర్యాన్ని చూస్తూ మనస్సులో మరలా అనుకున్నాడంట, వద్దు, ఈ యొక్క దేవవేశ్యులు వీళ్ళందరూ కూడా వీళ్ళ వలలో గనుక నేను పడ్డాననుకో, ఒకప్పుడు ఊర్వశి వలలో పడి పురూరవుడు సర్వభ్రష్టుడైపోయాడు. అంతేకాకుండా ఎంతో గొప్ప తపస్సు చేశాడు విశ్వామిత్రుడు, మేనక వలలో పడిపోయి చివరికి తన తపశ్శక్తినంతా కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి నేను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఘృతాచి వలలో పడకుండా ఉంటాను. నాకు అయోనిజునటువంటి కొడుకు కావాల్సిందే, కానీ ఈవిడినైతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంతానము ఈవిడి ద్వారా నేను కనను. కంటే నా జీవితం ఇలా అయిపోతుంది, నా తపస్సంతా వ్యర్థమైపోతుంది అనుకుంటూ మనస్సులో ఆలోచన చేస్తూ ఉన్నాడంట. అంతే. ఘృతాచి ఈ విషయాన్ని కనిపెట్టింది. అమ్మో, ఈయన మనస్సులో నా వలలో పడేటట్టుగా లేడు,
ఈయన నా వలలో పడకుండా, ఎందుకంటే మేనక వలలో విశ్వామిత్రుడు పడ్డాడు, ఊర్వశి వలలో పురూరవుడు పడ్డాడు, సర్వభ్రష్టుడు అయిపోయింది. గొప్ప చరిత్ర, పురూరవుడు యొక్క చరిత్ర చాలా పెద్దది. మనకి 7 రోజుల సమయం సరిపోదు కాబట్టి ఇప్పటికే 2వ రోజుకు వచ్చేసాం కాబట్టి దాన్ని పక్కన పెడుతున్నాను. సర్వభ్రష్టుడై 10 సంవత్సరాల పాటు దిగంబరుడిగా తిరిగాడండి ఊర్వశి కోసం. ఊర్వశి నా ప్రేయసి అనుకుంటూ తిరిగాడు మాట పాపం. అంత గొప్పవాడు కూడా. అటువంటి పరిస్థితి ఇతనికి రాదు, ఎందుకంటే ఇతడు గొప్ప మనో నిగ్రహముతో ఉన్నాడు అని. ఇప్పుడు ఇతను నాకు ఏదైనా శాపం పెడతాడేమో, అతడు అంత ఇంద్రియ నిగ్రహంతో ఉంటే నేను వచ్చి అతని ముందు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటే నాకేదైనా శాపం పెడతాడేమో బాబోయ్, వద్దు. ఇంతకు పూర్వం చాలామంది శాపాలు పెట్టారు. రాయైపో, రప్పైపో, పక్షైపో, కప్పైపో, పామైపో అని ఏదైనా శాపం పెట్టేస్తాడేమో అని చెప్పి ఒక చిలకగా మారిపోయి రివ్వుని ఎగిరిపోయిందంట ఆవిడ. ఎవరు? ఘృతాచి అన్నటువంటి అప్సరస చక్కని పచ్చని చిలకగా మారిపోయి ఎర్రటి ముక్కుతో రివ్వుని ఎగిరిపోయిందంట. అప్పుడు మహాసౌందర్యం కదండి, ఆ చిలక కూడా మహాసౌందర్యంతో ఉందంట. ఆ చిలకగా మారిపోవడాన్ని చూశాడు అరణి మదిస్తున్నటువంటి వేదవ్యాసుడు. అది ఎగిరిపోవడాన్ని చూశాడు. అంతే, అతడి తేజస్సు వెంటనే ఆ అరణిలో పడి ఆ అరణి గర్భ సంజాతుడిగా పుట్టాడు. ఆ పుట్టినటువంటి వాడే సుఖ బ్రహ్మ. ఒకసారి గట్టిగా కరతాళం చేయండి. అలా పుట్టాడన్నమాట. మన సంకల్పము వల్ల ఆ అరణిలోని తన యొక్క తేజస్సు పడి ఆ తేజస్సు నుంచి పుట్టాడు. అరణి గర్భ సంజాతుడి మాట, అతను అరణి గర్భము నుంచి పుట్టాడు. అలా పుట్టినటువంటి వాడు వెంటనే దీప్యమానముగా వెలిగిపోతూ వచ్చాడు. చిలక రూపంలో ఉన్నాడు. ఎందుకంటే వెళ్ళిపోతున్నప్పుడు ఈయన మనస్సులో ఏముంది? ఆ చిలక రూపాన్ని చూశాడు కాబట్టి ఆ చిలక రూపం ఉన్నటువంటి పుత్రుడు పుట్టాడన్నమాట. పచ్చని రూపముతో దేదీప్యమానముగా వెలిగిపోతూ అరణి గర్భవ సంభవుడైనటువంటి అగ్ని వంటి కాంతితో 2వ అగ్ని వంటి కుమారుడు జన్మించాడు. చిలక రూపంతో ఉన్నాడు. ఎర్రటి ముక్కు కూడా ఉంది. ఆ పుట్టినటువంటి బిడ్డడిని, పుట్టినటువంటి బిడ్డని వెంటనే ఆ మేరు పర్వతం దగ్గర కేదారం, అక్కడ మందాకిని అంటే గంగకు అక్కడ మందాకిని అంటాము కేదారం దగ్గర. ఆ మందాకిని నదిలోనికి తీసుకుని వెళ్ళి గంగమ్మలో ఒక్కసారి ఇలా స్నానం చేయించాడంట. అంటే ఒక్కసారి ముంచి తీశాడు. అంతే, గంగమ్మ పరవశించిపోయింది. ఆహా, ఈ లోకానికి పూజ్యుడైనటువంటి ఒక మహాత్ముడు నాలో స్నానము చేశాడయ్యా, నేను తరించిపోయానందంట గంగమ్మ. అంటే పుట్టినటువంటి వాడు ఎంత గొప్పవాడో ఒక్కసారి చూడండి. అలా అయిన వెంటనే గంగమ్మ పరమానంద భరితురాలయ్యింది. ఆకాశము నుండి పూల వర్షం కురిసింది. దేవదిందువులన్నీ కూడా మోగాయి. అప్సరసలందరూ కూడా నృత్యాన్ని చేశారు. నారదాది మునీశ్వరులందరూ కూడా స్వస్తి వచనాలు పలికారు. గొప్ప గొప్ప ఆశీస్సులను అందించారు. అంతరిక్షం నుండి దండము, కమండలము, నల్లజింక చర్మము అన్నీ కూడా వచ్చి పడ్డాయి. ఇప్పుడు వ్యాసుడు వచ్చి యజ్ఞోపవీతం వేశాడు. ఆ పిల్లవాడు చూస్తూ ఉండగానే 8 ఏండ్ల బాలుడిగా మారిపోయాడంట. అంతే, వెంటనే 8 సంవత్సరాల బాలుడిగా మారిపోయాడు. అంటే ఇప్పుడు వ్యాసుడు వచ్చి యజ్ఞోపవీతం ఇచ్చాడు. చేయాల్సినటువంటి క్రతం అంతా కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు సుఖ అన్నటువంటి నామకరణాన్ని చేశారు. అప్పటి నుంచి కూడా సుకుడు అన్నారు. శిష్యుడు తర్వాత శ్రీకారాన్ని చేర్చి శ్రీసుకుడు అని చెప్పి అన్నారన్నమాట. మళ్ళీ లీలాసుకుడు కాదండి. లీలాసుకుడు అన్నటువంటి వాడు వేరు, ఈ శ్రీసుకుడు అన్నటువంటి వాడు వేరు. లీలాసుకుడు అంటే బిల్వమంగళుడు అన్నటువంటి వాడు మనందరికీ కూడా తెలుసు. చింతామణి వెనకాతలు పడి తన జీవితాన్ని సర్వభ్రష్టుడు చేసుకున్నటువంటి వాడు బిల్వమంగళుడే. తరువాత ఆ తన జీవితం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయిన తర్వాత ఆ యొక్క కట్టితో, భార్య శవాన్ని కాల్చినటువంటి కట్టితో తన 2 కళ్ళు కూడా పొడి చేసుకుని అక్కడికి వెళ్ళిపోయి గొప్ప తపస్సు చేసి కాశీకి వెళ్ళి తపస్సు చేసి మంత్రోపదేశం స్వీకరించి తర్వాత అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ లీలామృతం అన్నటువంటి గ్రంథాన్ని రచించాడు. చూడండి, ఆయన వేరు, ఈ సుకుడు వేరు, గుర్తుపెట్టుకోండి. సరే, అటువంటి సుకుడు ఈయనొక గొప్ప దేదీప్యమానంగా వెలిగిపోతూ వచ్చాడు. బృహస్పతి వచ్చాడు. ఇతడికి నేను గురువుగా ఉంటాను, ఇతడు నాకు శిష్యుడిగా ఉంటాడని చెప్పి అతన్ని తీసుకుని వెళ్ళి విద్యాబుద్ధులను కూడా నేర్పించాడు. 64 విద్యలు 64 రోజుల్లో నేర్చేసుకున్నాడంటండి సుకుడు. చూడండి, 64 విద్యల్ని 64 రోజుల్లో ఎవరు నేర్చుకున్నారు ఇది పూర్వం అని చెప్పంటే శాందీప మహాముని దగ్గర కాశీలో శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడు నేర్చుకున్నారన్నమాట. 64 విద్యల్ని 64 రోజుల్లో. అప్పుడే కదా ఆయన యొక్క స్నేహితుడైనటువంటి కుచేలుడితో స్నేహం అప్పుడు మాత్రమే కలిగింది. 64 రోజుల స్నేహానికి శ్రీకృష్ణ పరమాత్ముడు కుచేలుడికి ఎంత సహాయం చేశాడో, ఏ విధముగా అనుగ్రహించాడో మనందరం కూడా కుచేలు ఉపాఖ్యానములో చూసాం. సరే, ఇక్కడికి వచ్చేసరికి 64 విద్యల్ని నేర్చుకుని గురువుగారికి దక్షిణాది తాంబూలాలని కూడా ఇచ్చేసి
అప్పటికి 16 సంవత్సరాల వయస్సు వాడిగా పెరిగిపోయాడు శుకుడు. అంతే. పుట్టినప్పుడు 8, విద్యను నేర్చుకునేసరికి 16 ఏండ్ల వయస్సు వాణిగా పెరిగిపోయాడండి. పెరిగిపోయేసరికి ఆయన ఎంతో సంతోషపడ్డాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు. అప్పుడు తండ్రి అన్నాడు, నాయనా, ఇక నీవు 16 సంవత్సరాల యుక్త వయస్సుకు వచ్చేసావు, చాలా సంతోషం. ఇక నీవు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి అని అన్నాడండి. అలా అనేసరికి శుకుడు ఒక్కసారి ఆశ్చర్యపోయి, తండ్రి, మీకు సకల ధర్మాలు కూడా తెలుసు, మీరే గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే మీ సాధనకి చాలా ఆటంకం అని చెప్పి వివాహం కూడా చేసుకోకుండా జగన్మాతని ప్రార్థించి పరమేశ్వరుడి దగ్గర వరాలు పొంది నన్ను ఉద్భవింపజేశారు, నన్ను పుట్టించారు. అటువంటి మీరు ఇప్పుడు నన్ను సంతానాన్ని కనమని గృహస్థాశ్రమంలో ప్రవేశించమంటే ఇది ధర్మమా? కాబట్టి నాకు స్వార్థపూరితమైనటువంటి మహాభయంకరమైనటువంటి నాది నాకు మాత్రమే చెందాలి, నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి, ఈ లోకము ఏమైపోయినా పర్వాలేదు అన్నటువంటి స్వార్థ స్వప్రయోజనాలతో కూడినటువంటి ఈ గృహస్థాశ్రమం నాకు వద్దే వద్దు అని అన్నాడు. అంటే గృహస్థాశ్రమం ఎక్కువ భాగం ఆ విధముగా ఉంటుంది కాబట్టి నాకు వద్దు, నన్ను ఆశీర్వదించండి, నన్ను సన్యాసాశ్రమంలో ప్రవేశపెట్టండి అని చెప్పి ప్రార్థన చేశాడండి. తండ్రి ఎంతో దుఃఖపడ్డాడు. నాయనా, ఇంత కష్టపడి ఇంత తపస్సు చేసి నిన్ను కన్నటువంటిది సన్యాసాశ్రమంలో ప్రవేశపెట్టడానిక? నేనంటే వృద్ధాప్యములో ఉన్నాను కాబట్టి ప్రార్థన చేసి నిన్ను అమ్మ యొక్క అనుగ్రహం చేత నువ్వు నాకు ప్రసాదించబడ్డావు. నీవింకా నవ యవ్వనుడు ఉన్నావు కాబట్టి నీవు వివాహం చేసుకోవాలి నాయన అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. వారిద్దరి మధ్య గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, బ్రహ్మచర్యాశ్రమం అని ఈ ఆశ్రమాలన్నీ కూడా వారి ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి నాయన. నువ్వు ఒకేసారి సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతానడం ధర్మము కాదు అని అనేక విధాలుగా చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్య చాలా గొప్ప ధర్మచర్చ నడిచింది. ఇది సృష్టికి విరుద్ధం కాబట్టి బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారముగా జరగాలి నాయన, వివాహము చేసుకో అని ప్రార్థించాడు. అయినా వినలేదు శుకుడు. అప్పుడేం చేశాడు, నాయన, నీకు గృహస్థాశ్రమము అవరోధం అంటున్నావు కదా, గృహస్థాశ్రమములోనే ఉండి ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధతో ఈ గృహస్థాశ్రమాన్ని ఎటువంటి అంటి ముట్టకుండా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి విధముగా పరిపాలిస్తున్నటువంటి జనక మహారాజు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ గృహస్థాశ్రమ ధర్మాలేమిటో, ఇది నిజముగా పాపభూయిష్టమైనటువంటిదా ధర్మబద్ధమైనటువంటిదా తెలుసుకో అని చెప్పి శుకుడిని, తన కొడుకైనటువంటి శుకుడిని వేదవ్యాస మహర్షి మిథిలా నగరానికి జనకుడి దగ్గరికి పంపించాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జనకుడు, నాయన, గృహస్థాశ్రమము మనము ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది నాయన. ఈ గృహస్థాశ్రమం ద్వారా కూడా ఎలా ఉంటే, ఏ విధమైనటువంటి ధర్మాన్ని ఏ విధముగా పాటిస్తే మనకి ఎటువంటి పాపము అంటదో ఆ విషయాలన్నీ కూడా ఆయన దగ్గర తెలుసుకొని గృహస్థాశ్రమం కూడా ధర్మమైనటువంటిదే అని తెలుసుకొని శుకుడు వచ్చి తర్వాత వివాహం చేసుకొని తర్వాత పితృదేవతల కుమార్తెనటువంటి పేవరిని వివాహము చేసుకొని 6 సంతానాన్ని కూడా కని ఆ తండ్రి యొక్క రుణాన్ని, ఆ తండ్రికి ఆ కోరిక ఉండిపోయింది కదా, నాకు ఒక కొడుకు ఉండాలి, ఆ కొడుకుకు మరొక కొడుకు ఉండాలి, వాళ్ళందరూ కూడా ఉత్తర కర్మలు చెయ్యాలి అన్నటువంటి కోరికలన్నీ కూడా ఉన్నాయి కదా, ఆ కోరికని తీర్చి ఇప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తానని వెళ్ళాడు. ఆ తర్వాత మనకి ముందుకు వెళ్తే కథాభాగములో వ్యాసుడు అసలు ఎలా జన్మించాడని చెప్పి శౌనకాది మహామునులు సూతుడిని ప్రశ్నించడం, ఆ వ్యాసుడు యొక్క జననం యొక్క చరిత్ర చెప్పడం, ఆ పరాశుర మహర్షికి సత్యవతి మాతకి వ్యాసుడు ఎలా జన్మించాడో చెప్పడం, తర్వాత ఈ సత్యవతి ఎవరు, అసలు ఈవిడి జననం ఏమిటి, ఈవిడి పూర్వ చరిత్ర ఏమిటి అన్నటువంటి విషయాలను చెప్పడం, కౌరవులు జననం, ఆ కౌరవులు ఎలా పుట్టారు, వేదవ్యాసుడికి ఎలా జన్మించారు వీళ్ళందరూ కూడా, అంటే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఎలా జన్మించారు, వాళ్ళకి కౌరవులు ఎలా జన్మించారు, ఆ విషయాలన్నీ కూడా చెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయన్నమాట. ఎవరెవరికి చెప్పారు? శౌనకాది మహామునులకి సూత మహర్షి చెప్పారు. మనకి సమయం లేక తర్వాత మరలా మన వాళ్ళు మహాభారతాన్ని పెట్టిస్తానన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మహాభారతంలో సంపూర్ణముగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పటికీ ఆ భాగాన్ని వదిలిపెట్టేసి కొంచెం ముందుకు వెళ్దాం. తర్వాత ఏమైందంటే చివరికి ఎక్కడికి తీసుకొని వచ్చారంటే ఈ కథాభాగాన్ని అలా అలా వచ్చి జనమేజయుడు సర్పయాగం చేశాడు. ఎందుకోసం చేశాడు? తన తండ్రిని
ఎవరు తన తండ్రి ఎవరండి? జనమేజయుడి తండ్రి ఎవరు? పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు తండ్రి ఎవరు? ఏమండి? అభిమన్యుడు. అభిమన్యుడు తండ్రి ఎవరు? అర్జునుడు. అర్జునుడు తండ్రి ఎవరు? పాండురాజు. పాండురాజు తండ్రి ఎవరు? వేదవ్యాసుడు. వేదవ్యాసుడు తండ్రి ఎవరు? పరాశుర మహర్షి. పరాశుర మహర్షి తండ్రి ఎవరు? శక్తి మహర్షి. శక్తి మహర్షి తండ్రి ఎవరు? వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి తండ్రి ఎవరు? చతుర్ముఖ బ్రహ్మగారు. చతుర్ముఖ బ్రహ్మగారి తండ్రి ఎవరు? శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడి యొక్క తండ్రి ఎవరు? రాజరాజేశ్వరి మాత, ఆది పరాశక్తే కారకురాలు. ఆవిడే తల్లి, ఆవిడే తండ్రి. అటువంటి ఆది పరాశక్తికి, రాజరాజేశ్వరి మాతకు, జగన్మాతకు అటువంటి సర్పయాగము చేసినటువంటి జనమేజయుడి దగ్గరికి వచ్చి, ఆ జనమేజయుడు ఎంతో దుఃఖపడుతూ ఉంటే, నాయన అంటే ఎందుకు దుఃఖపడ్డాడంటే, నా తండ్రి అపమృత్యువు అంటే ఒక తక్షకుడైనటువంటి పాము చేత కాటు వేయబడి చనిపోయాడు. శమీక మహర్షి కుమారుడైనటువంటి శృంగి ఇచ్చినటువంటి శాపము కారణంగా పరీక్షిత్ మహారాజు చనిపోయాడు. భాగవతం చెప్పినప్పుడు అదంతా కూడా మీకు చెప్పడం జరిగింది. మనకి సమయం లేక ముందుకు వెళ్ళిపోదాం. అయితే అటువంటి నా తండ్రి ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాడా? ఎక్కడున్నాడు? ఆయనకు ఎటువంటి గతులు పట్టే? అలా అపమృత్యు దోషం పుట్టినటువంటి వాడు స్వర్గానికి వెళ్ళడని శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు ఇటు స్వర్గానికి పోక, ఇక్కడ ఉండక ఈవెన నరకానికి పోయాడు. అసలు ఏమి జరిగిందని చెప్పి చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ జనమేజయుడి యొక్క దుఃఖాన్ని నివృత్తి చేయడానికి అక్కడికి వెళ్ళాడు వేదవ్యాస మహర్షి. ఇప్పుడు వ్యాసుడు అక్కడికి వెళ్ళి, నాయనా నీ తండ్రి ప్రస్తుతం స్వర్గానికైతే మాత్రం వెళ్ళలే, చాలా స్వర్గానికి వెళ్ళడానికి కావలసినటువంటి యోగ్యత ఉన్నటువంటి వాడే, కానీ ఆఖరిలో మృత్యు సమయములో భయానికి, భీతికి లోనైపోయాడు. ఎందుకంటే ఒక పెద్ద మహాసర్పం వచ్చి కాటు వేస్తే ఎవరికైనా భయం అయ్యేది ఏమిటండి? ఎవరికైనా భయం వేస్తుంది. అప్పటికి నేను శుకుడు ద్వారా అతనికి ఏం చెప్పించాను? భాగవతాన్ని మొత్తాన్ని కూడా చెప్పించాను. శుకుడు భాగవతం మొత్తాన్ని కూడా చెప్పాడు. భాగవతం మొత్తాన్ని విని ధైర్యంగా ఉండు, ఏమి భయపడొద్దని చరిత్ర అంతా కూడా చెప్పినప్పటికీ కూడా ఆ మహాసర్పాన్ని చూసేసరికి తక్షకుడు 1000 పడగలతో వచ్చి భుష్మని చెప్పి కాటు వేసేసరికి భయానికి లోనైపోయాడు. తత్కారణంగా స్వర్గానికి వెళ్ళలేదు. మధ్యలో ఉభయ భ్రష్టత్వం, మధ్యలో ఉండిపోయాడు. స్వర్గానికి వెళ్లకుండా, కిందకి రాకుండా, నరకానికి పోకుండా మధ్యలో ఉండిపోయాడు. ఇప్పుడు నేను అందుకోసం వచ్చాను, అతడి కోసం, నీ తండ్రి కోసం, నీ తండ్రికి ఉత్తమ గతులు ప్రాప్తించాలని కదా నువ్వు ఇంత బాధపడుతున్నావు, ఇంత తపన పడుతున్నావు. నీ తపనే తపస్సుగా భావించి నేను వచ్చాను. బ్రహ్మదేవుడు నన్ను పంపించాడు. ఆ బ్రహ్మదేవుడు నన్ను పంపించి ఆ జనమేజయుడికి అమ్మ యొక్క చరిత్రను చెప్పు, జగన్మాత యొక్క దేవీ భాగవతాన్ని మొత్తాన్ని కూడా చెప్పు. అది వినడం వల్ల, అది వినిన తర్వాత అంబాయాగాన్ని కూడా దగ్గరుండి చేయించు. ఆ 2 చేయడం వల్ల అతని తండ్రికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అని చెప్పాడన్నమాట. అందు కారణం చేత నేను వచ్చాను నాయన. ఇప్పుడు నీకు ఆ అమ్మ యొక్క చరిత్ర చెబుతాను, దేవీ భాగవతాన్ని. నీవు శ్రద్ధగా విను. వింటే ఇది వినిన తర్వాత అంబాయాగాన్ని కూడా పూర్తి చేసిన తర్వాత నీ తండ్రికి ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ సర్వలోకానికి కూడా ఈ త్రిమూర్తులు, త్రిమాత్రులు వీళ్ళందరికీ కూడా కారణము జగన్మాత. ఆ అమ్మ యొక్క శక్తి అంత గొప్పది. కాబట్టి ఆవిడ గురించి నీవు విని తెలుసుకో అని చెప్పి వేదవ్యాసుడు చెప్పడం ప్రారంభించాడు. ఎవరికి? జనమేజయుడికి చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు జనమేజయుడు, ఏమిటి మహర్షి, ఆ అమ్మ త్రిమూర్తుల కంటే త్రిమూర్తులకు కూడా శక్తిని ఇవ్వగలిగినటువంటి అమ్మ, ఆ అమ్మ శక్తి అంత గొప్పదా? ఆ మహాశక్తి, ఆ ఆది పరాశక్తి యొక్క దివ్య వైభవం ఏమిటో నాకు తెలియపరచు అని చెప్పంటే, నాయన ఒకానొకప్పుడు నేను 10,000 మంది శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ హరిద్వార్కు వెళ్ళాను. హరిద్వార్, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతీ చైవ సప్తైతా మోక్షదాయకా అని చెప్పి మనకి చెబుతూ ఉంటారు. అటువంటి హరిద్వార్కి, ఆ గంగా తీరానికి వెళ్ళాను. అప్పుడు అక్కడ నాకు నారద మహర్షి దర్శనం అయ్యింది అని వ్యాసుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఇప్పుడు ఈ ఘట్టాన్ని
అప్పుడు నాకు నారద మహర్షి దర్శనం అయితే నేను నారద మహర్షిని ప్రశ్నించాను. ఈ విధముగా నువ్వు నాకు వేసినటువంటి ప్రశ్ననే నేను నారద మహర్షికి వేశాను. నారద మహర్షి త్రిమూర్తులకి కూడా త్రిమాతల్ని అనుగ్రహించినటువంటి ఆ ఆది పరాశక్తి ఎవరు? ఆవిడ శక్తి ఏమిటి? ఈ లోకంలో కొంతమంది అంటారు బ్రహ్మదేవుడు అన్నిటికీ మూలకారకుడు కాబట్టి ఆయన్ని ప్రార్థిస్తే సరిపోతుంది అంటారు. కొంతమంది కాదు పోషణాకర్త నారాయణుడు కాబట్టి నారాయణుడిని ప్రార్థిస్తే సరిపోతుంది అంటారు. మరికొంతమంది కాదు శివుడు అందరికీ కూడా కారకుడు, మహాశివుడు, మహాదేవుడు, ఆయన్ని ప్రార్థించండి అని చెప్పి కొంతమంది చెబుతూ ఉంటారు. మరికొంతమంది సహస్రారుడు ఇంద్రుడిని ప్రార్థిస్తే సరిపోతుందని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఆ మహాశక్తిని ప్రార్థించాలని కొంతమంది అంటారు. కొంతమంది అసలు ఏమీ లేదండి, ఎవరిని ప్రార్థించాల్సినటువంటి అవసరం లేదండి, మనము ఉన్నామా, బ్రతికేమా, చచ్చేమా, చచ్చిపోయిన తర్వాత ఏమవుతామో ఎవరికి తెలియదండి, అటువంటి ఎవరికి తెలియని దానికోసం ఎందుకండి ఈ ప్రార్థనలు, ఎందుకండి అనవసరంగా కాలాపహరణం చేసుకోవడం, కానా పీనా సోనా మరణ, పుట్టామా, హాయిగా బాగా తిన్నామా, షడ్రసోపేతమైనటువంటి ఆహార పదార్థాలని కూడా తిన్నామా, ఇంద్రియాలు కోరుకున్నటువంటి కళ్ళు ఏవి చూడాలో, చెవులు ఏవి వినాలో, నోరు ఏవి తినాలో, ఈ నాలుగు ఏమి మాట్లాడాలో అవన్నీ కూడా చూసామా, అనుభవించామా, చచ్చామా, ఎవడు చూశాడండి? చచ్చిన తర్వాత మళ్ళీ పుడతామా? ఎక్కడ పుడతాము? ఈ కర్మ అనుభవిస్తామా? ఎవరు చూశారండి? మా పక్కింటి వాడు ఎన్నో పాపాలు చేశాడు కానీ వాడికి బ్రహ్మాండమైనటువంటి చావు వచ్చింది. మా పెదనాన్నగారు ఎంతో గొప్ప సేవలు చేశారు, చాలా గొప్పవాడు, కానీ చాలా కష్టాలు పడుతూ, చాలా ఇబ్బందులు పడుతూ, భయంకరమైనటువంటి వ్యాధులతో చచ్చిపోయాడు. ఎవడు చూశాడండి? మహాపాపాలు చేసేవాడు అందరూ కూడా మేడల మీద మేడలు, మిద్దెల మీద మిద్దెలు కడుతున్నాడు, బెంజ్ కారులో, ఆడి కారులో తిరుగుతున్నాడు, ఎల్లప్పుడూ రామ కృష్ణ గోవింద్ అనుకున్నటువంటి వాడు తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఏమిటో ఇదంతా అర్థం కావడం లేదు అని అనేక మంది అనేక విధాలుగా చెప్పుకుంటున్నారయ్యా. కాబట్టి ఇప్పుడు ఏది వాస్తవం? ఇందులో దేన్ని తెలుసుకుంటే మరొకటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి ఆ మహాశక్తి, ఆ ఆది పరాశక్తి యొక్క ఆ ఏ శక్తి వల్ల ఈ సృష్టి అంతా కూడా నడుస్తుందో అటువంటి పరాశక్తి యొక్క వైభవాన్ని నాకు తెలియపరచు అని చెప్పి ప్రార్థన చేశాను. ఎవరు ప్రార్థన చేశారు? ఇక్కడ నారద మహర్షిని వ్యాసుడు ప్రార్థన చేశాడు. ఇప్పుడు నారద మహర్షి అన్నాడు, నాయనా ఈ విషయాన్ని నేను కానొకప్పుడు బ్రహ్మదేవుడికి అడిగాను. ఆ బ్రహ్మదేవుడు విష్ణువుని అడిగాడు. ఆ విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పాడు. ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు. ఆ నారద మహర్షి వ్యాస మహర్షికి హరిద్వారులో గంగా తీరంలో చెప్పినటువంటిదే ఈ దేవీ భాగవతం. అటువంటి దేవీ భాగవతాన్ని హస్తినాపురములో ఇప్పుడు వ్యాసుడు జనమేజయుడికి తెలియపరుస్తూ వచ్చాడు. ఈ ఘట్టానంతా కూడా శౌనికాది మహామునులకి నైమిసారణ్యంలో సూత మహర్షి తెలియపరుస్తూ ఉంటే ఆ జగన్మాత యొక్క దివ్య అనుగ్రహము చేత ఈ సత్యనారాయణమూర్తి స్వామి దేవాలయంలో నేను మీ అందరికీ చెప్పే భాగ్యాన్ని నాకు అమ్మ అనుగ్రహించింది. మిగతా కథా భాగాన్ని రేపటి రోజు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయిరామార్పణమస్తు. స్వస్తి. రేపటి రోజు అందరూ యథావిధిగా. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.